ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల హోదాలో ఉండి మాదిగలకు మద్దతివ్వలేదని ఆరోపించారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలకు దేశంలో ప్రాధాన్యత ఉంది అంటూ కొనియాడారు. కేసీఆర్ ను అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని అడిగినందుకు తనను 2 నెలల పాటు జైల్లో పెట్టి దగా చేశాడంటూ ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు 3 స్థానాల్లో 1 లోక్సభ స్థానం కూడా కేటాయించకుండా ఎన్నడూ లేని విధంగా అన్యాయం చేశారంటూ ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారి ఎదుగుదలకు మాదిగలు కావాలని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి హయాంలోనే 3 పార్లమెంట్ స్థానాల్లో మాకు ఒకటి లేకుండా పోయింది. ఇప్పుడు జనరల్ మీద అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మాకు టికెట్ రాకుండా పోయిందంటే ఆయన మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో ఇది రుజువు అయిపోయింది. రేవంత్ రెడ్డి పాలనలోనే ఎక్కువ జరిగింది అనడానికి సాక్ష్యంగా అనిపిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ వర్గీకరణ విషయంలో మొదటి దోషి అనడానికి సాక్ష్యం. అట్లనే రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎన్నడూ లేనంత అన్యాయం చేసింది ఈ ఎన్నికల్లో.